హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్స్. ఇవాళ వీడియో వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ అనమాట, లైనింగ్ బ్లౌజ్. ఓకేనా, చాలా ఈజీగా అయితే వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని కట్ చేయాలి, తర్వాతనే ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ కొన్ని టిప్స్ అయితే నేను మధ్యలో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా, క్లాత్ మొత్తం ఫోల్డింగ్ తీసేసిన తర్వాత కోరు ఉంది కదా, అటువైపు ఇటువైపు కోరు కింది వైపు పైవైపు వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియో చూపించండి, ఈ విధంగా ఓపెన్ ఉన్న సైడ్ అపోజిట్ రావాలి, ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, క్లాత్ పెట్టేసుకోవాలి, మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. వీడియో చూడండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని చెస్ట్ పార్ట్ని కొలుచుకోవాలి. ఓకేనా, ఉక్సు పట్టు ఉంటుంది కదా, ఉక్సు పట్టు నుంచి మనం సైడ్ కుట్లు వేసి ఇంతకు ముందు ఎక్స్ట్రా క్లాత్ మిగిలి ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే కొలుచుకోవాలి. ఓకేనా, కొలుచుకున్న తర్వాత టోటల్గా ఎంత వచ్చింది, 10.5 అయితే వచ్చింది. మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా క్లాత్, లైనింగ్ క్లాత్ని అక్కడ కొలుచుకోవాలన్నమాట. 10.5 కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం పైకి అయితే జరపాలి క్లాత్ని. ఈ విధంగా అయితే 10.5 అయితే కరెక్ట్ వచ్చింది. ఇప్పుడైతే సీజర్తో కట్ చేయాలి. వీడియో చూపించండి. ఓకేనా, ఇలా కట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఇప్పుడు చెస్ట్ పట్టు కొలుచుకొని కట్ చేసాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా పొడుగు అయితే ఫోల్డింగ్ అయితే చేసేసేయాలి. ఓకేనా, వీడియో చూపించండి. ఓపెన్ సైడ్ అపోజిట్ రావాలి, ఫోల్డింగ్ సైడ్ మనం వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. పైన ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా ముందుకి ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు చూడండి, నాకైతే కొంచెం క్లాత్ అనేది స్ట్రైట్గా లేదు అనిపించింది. అందుకే స్ట్రైట్గా అయితే క్లాత్ని కట్ చేస్తున్నాను. అది ఎక్కువ కట్ చేయకండి, మీకు ఒకేలాగా అలా వస్తే స్ట్రైట్గా లేకుంటే కొంచెం తక్కువ కట్ చేయండి. ఓకేనా, స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఉన్న క్లాత్ని ఈ విధంగా చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెం ముందుకు ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు అదిలో తీసేసుకొని బ్యాక్ పార్ట్ కొలుచుకోవాలన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్కి డాట్స్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో డాట్స్ అలాగనే షోల్డర్ పట్టుకొని చూసేసుకుంటే చూడండి ఎక్కువ ఉంది క్లాత్. ఎక్స్ట్రా ఎంత వదలాలంటే క్లాత్ వచ్చేసి ఖర్చుల కోసం పైన 1/2 ఇంచు షోల్డర్ దగ్గర, కింద పట్టి కోసం అయితే బ్యాక్ పార్ట్కి పట్టి కోసం అయితే ఒక 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఓకేనా, పైన 1/2 ఇంచు, కింది 1/2 ఇంచు, ఈ విధంగా అయితే కరెక్ట్గా ఇప్పుడైతే సరిపోయింది. ఈ విధంగా అయితే కొలుచుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలింది కదా, ఇక సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్తో మనకు పని లేదు, ఇప్పుడు కట్ చేసేయాలి. ఓకేనా, ఇది వచ్చేసి మామూలు కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ అయితే ఆ క్లాత్లో ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయడానికి వస్తుంది. ఓకేనా, అవసరం అయితే లేదు మామూలు కటింగ్కి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకోవాలి వెడల్పు. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ కొలుచుకోవాలి. అదిలో తీసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలి. ఓకేనా, మన ఖర్చుల కోసం ఇక్కడ సైడ్కి అయితే సంకలు అయిపోతే యాస్టీగా అయితే పెట్టేసేయండి. ఆల్రెడీగా అయితే ఖర్చులకు ఉంటుంది కదా మనకి, కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ వరకు మార్చేసేసుకున్న తర్వాత టేప్ తీసేసుకొని సంకల వైపు అయితే ఒక 6 ఇంచుల వరకు అయితే మార్చేసేసుకోవాలి. మార్చేసిన తర్వాత 6 ఇంచు దగ్గర నుంచి ఇక్కడ సైడ్కి కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత సంకల వైపు ఈ విధంగా అయితే 1.5 ఇంచ్ అయితే మార్చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన మార్చేసేసుకున్న తర్వాత రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్ వచ్చేసి. ఓకేనా, ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది మార్చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఉంటుంది కదా, మనం కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా క్లాత్, అక్కడ వరకు అయితే మార్చేసుకోవాలి. వీడియో చూపిన విధంగా మార్చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. వీడియో చూపించినట్టుగా. ఓకేనా, ఆది బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంతనే మనం మార్చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఇప్పుడు సీజర్తో కట్ చేయాలి. వీడియో చూపించినట్టుగా ఇలా కట్ చేసాం కదా, ఆ క్లాత్ని పక్కన పెట్టేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ నెక్ దగ్గర కాట్ పెట్టేసేయాలి. తర్వాత ఇక్కడ సంకల వైపు మార్చేసిన విధంగా అయితే రౌండ్గా సంకల దగ్గర కట్ చేయాలి. ఇప్పుడు చూపించినట్టుగా ఇలా కట్ చేసిన తర్వాత మనం నార్మల్ బ్లౌజ్ అయితే కాట్ పెట్టేసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఓపెన్ చేసేసేయాలి. వీడియో చూపించినట్టు విధంగా. ఓకేనా, ఇప్పుడు డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. కింది డాట్స్ వచ్చేసి 4 వేలు అంతా గ్యాప్ పెట్టేసి డాట్స్ దగ్గర అయితే కాట్ పెట్టేసేయాలి. ఇక్కడ సైడ్కి ఒక డాట్స్ వేస్తాం కదా, ఒక 2 ఇంచులు అంతా గ్యాప్ పెట్టేసి వేసేసుకోవాలి. మధ్యలో అయితే ఓపెన్ అయితే చేయకూడదు, బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే ఓపెన్ అనేది చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు చూడండి నెక్ కట్ చేసుకోవాలి. వాదిలో తీసేసుకొని నెక్ని కొలుచుకోవాలన్నమాట. టోటల్గా వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు అయితే వచ్చింది. 6 ఇంచులు వచ్చింది కదా, పొడవు వచ్చేసి ఇక్కడ మార్చి చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి పెట్టేసి. ఓకేనా, ఈ విధంగా మార్చేసిన తర్వాత పై వైపు ఒక 2.5 పెట్టేసుకున్నాం మొదటి వెడల్పు, కింద కూడా 2.5 అయితే పెట్టేసుకోవాలి వెడల్పు వచ్చేసి. ఓకేనా, రౌండ్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత సీజర్తో కట్ చేయాలి. మీకు 2 పార్ట్స్ ఇలా పెట్టేసుకొని కట్ చేయడానికి నెక్ రాకపోతే సపరేట్ పార్ట్స్ పెట్టేసుకొని నెక్ అనేది కట్ చేయండి. ఓకేనా, వీడియో చూపినట్టుగా అయితే నాకైతే అలవాటు అయింది కాబట్టి నేను ఒకటేసారి 2 పార్ట్స్ పెట్టేసి అయితే కట్ చేసాను కాబట్టి మీరు సపరేట్ పెట్టేసి కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా వస్తుంది. ఓకేనా, ఓపెన్ అయితే చేయకండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్
నెక్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. మీకు ఇలా అర్థం కాకపోతే అది కూడా తీసేసుకొని ఈ విధంగా కింది వైపు అయితే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలి పట్టి కోసం. పై వైపు కూడా నెక్కి ఒక 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి, ఎందుకంటే ఖర్చుల కోసం. ఓకేనా, మనం పట్టి కుడుతున్నప్పుడు కావాలి కదా. పై వైపు 2.5 పెట్టేసాం కదా, ఈ సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా 2.5 పెట్టేసుకోవాలి వెళ్ళి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు రౌండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత సీజర్తో అయితే రౌండ్గా అయితే నెక్ అనేది కట్ చేసుకోవాలి వీడియోలో చూపినట్టుగా. ఓకేనా, ఇలా కట్ చేసేయాలి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకుని నేర్చేసుకున్నది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్లో కట్ చేసుకున్నాం, మిగిలింది కదా ఆ క్లాత్లో అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫోల్డింగ్ ఉంది కదా, అదే ఫోల్డింగ్ మీదనే ఇంకో ఫోల్డింగ్ అనేది వేయాలి వీడియోలో చూపించిన విధంగా. ఓకేనా, ఇలా ఇప్పుడు 4 లేయర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఆదిలో తీసేసుకొని హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ని ఉల్టా చేసేసుకోండి. ఉల్టా చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి. సీదా మీద ఎప్పుడైనా కానీ ఇలా పెట్టేసుకొని మార్చేసేసుకోకండి. ఓకేనా, ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడ మనం కుట్లు వేసింటాం కదా, ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మనం మార్చేసేసుకోవాలి. హ్యాండ్ యాజ్ ఇట్ ఈజ్గా షేప్ ఎలా ఉంటుందో మనం అలానే మార్చేసేసుకోవాలి. ఓకేనా, వీళ్ళు చూపించినట్టు విధంగా అయితే నేను ఎలా మార్చేస్తున్నానో మీరు బాగా గమనించండి. ఓకేనా, నేను హ్యాండ్ ఏ విధంగా పెట్టేసి మార్చేసేస్తున్నాను అనేది చూడండి. ఈ విధంగా అయితే మార్చేసేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ అనేది పడదు. ఇలా కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా డ్రా చేసేసామో షేప్ అనేది సీజర్తో కట్ చేసేయాలి ఇట్లా చూపించండి. ఓకేనా, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, కంపల్సరీ అయితే చూడండి. ఓకేనా, టిప్స్ కూడా ఉంటాయి స్టిచ్చింగ్లో అయితే చాలా ఉంటాయి. కటింగ్లో కాకుండా స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి, చూసి నేర్చేసుకోండి. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా మిగిలింది కదా క్లాత్, అదే క్రాస్ కటింగ్ కట్ చేసినా మనకి ఎక్స్ట్రా ఒక కట్ చేసుకోవాలనేసి ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు అదిలో కొలుచుకోవాలన్నమాట. పొడవు సరిపోతుందా లేదని, పొడవు అయితే ఎక్స్ట్రానే ఉంది ఎక్కువనే. ఇప్పుడు మార్చేసేసుకోవాలి ఎంత ఉందో షేప్ బెల్ట్. ఓకేనా, వెడల్పు వచ్చేసి చెప్పాను కదా, కుట్లు వేసినాకంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, అక్కడ వరకు అయితే మార్చేసుకొని షేప్ బెల్ట్ విధంగా షేప్ ఉంటుందో అలానే మార్చేసుకొని కట్ చేసుకోవాలి వీడియో చూపించే విధంగా. ఓకేనా, ఇలా కట్ చేసిన చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, మన నార్మల్ బ్లౌజ్ అయితే మధ్యలో అయితే ఓపెన్ అనేది చేయకూడదు. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసినప్పుడు చూసేసుకొని అప్పుడు లైనింగ్ ఓపెన్ పెట్టాలా లేదంటే అలానే కట్ చేసుకోవాలి. లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ని ఫోల్డింగ్ మొత్తం తీసేసారు వీడియో చెప్పినట్టు. ఓకేనా, ఫోల్డింగ్ తీసేసిన తర్వాత కూర ఉంటుంది కదా, 2 వైపుల కూరని ఈ విధంగా పట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్గా వీడియోలు చెప్పినట్టుగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేయండి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కరెక్ట్ పెట్టేసుకోవాలి క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు హ్యాండ్ ఉంటుంది, హ్యాండ్ని ఫస్ట్ కట్ చేసుకోండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎక్కువ ఫోల్డింగ్ అయితే చేయడం లేదు కాబట్టి పైన ఉన్న క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి ఈ విధంగా అయితే ఎక్స్ట్రా పైన పెట్టేసి కట్ చేసుకోండి. యాస్టీగా ఎలా ఉంటుందో అలానే కట్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి ఒకవేళ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్కి అతుకులు ఉన్నాయనుకోండి, జాయింట్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ తీసేసి ఈ విధంగా వీడియో చెప్పినట్టుగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. 80 సెంటీమీటర్ క్లాతే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇంకా తక్కువ ఉంటుంది క్లాత్, ఇదైతే చాలా తక్కువ ఉంది, అందుకే నేను కొలుచుకొని చూపిస్తాను మీకైతే. చూడండి, ఇలా చూసుకోవాలి మనం ఎక్కడ ఉంది క్లాత్, ఎలా కట్ చేసుకోవాలి అనేది మనకు థాట్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని మనం కట్ చేయాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ యాస్టీజ్గా ఎలా ఉందో అలానే కట్ చేయాలి. ఒకవేళ మీకు క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నెక్ దగ్గర క్లాత్ కట్ చేసిన అవసరం లేదనమాట. ఓకేనా, చూడండి, ఇలా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయాలి. ఎందుకంటే క్లాత్ అనేది షేప్ బెల్ట్కి తక్కువ పడుతుంది. ఓకేనా, అది అర్థం చేసేసుకోవాలి. క్లాత్ దేనికి తక్కువ పడుతుంది, దేనికి కరెక్ట్ సరిపోతుందా లేదా అనేది మనం తెలుసుకొని అప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేయాలి. ఓకేనా, చూడండి, ఈ విధంగా క్లాత్ జాగ్రత్తగా జరిపి కట్ చేయండి వీడియోలు చూపించినట్టుగా.
ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడైతే మనం ఎక్కువ కట్ చేసినా కూడా ఏం కాదు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసుకొని ఫోల్డింగ్ అదే జాయింట్ ఎక్కడ పడుతుందో లేదో చూసేసుకోవాలి. ఇక్కడ సైడ్కి జాయింట్ పడితే కూడా ఏం కాదు, ఎందుకంటే జాయింట్ వేసేసుకుంటే అక్కడ కుట్ల లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చూడండి, షేప్ బెల్ట్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెట్టి చూసేసుకోవాలి ఎటువైపు సరిపోతుందా లేదా అనేసి. చూసేసుకున్న తర్వాత పార్ట్ అనేది మనం జరిపేసుకోవాలా లేదా అని తెలుసుకుని చూడండి, కొంచెం జరపాలి. చూడండి, క్లాత్ కింది వైపు క్లాత్ ఎంతవరకు ఉందని చూసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే పెట్టేసి చూసుకోవాలి అనమాట. చూడండి, ఇక్కడ సైడ్ అయితే ఎక్కువ అయితే పడుతుంది. ఓకేనా? జాయింట్ ఫ్రంట్ వైపు పడకుండా చూసేసుకోవాలి, అంటే ముందు వైపు పడకుండా చూసుకోవాలి. సైడ్కి సంకల వైపు పడితే ఏం కాదు. ఓకేనా? మనం ముందు వైపు పడితే బాగుండదు అనమాట. అదే మనకి ఉక్సు పట్టి కాజపట్టి మనదే దీనికైతే లేదు కాబట్టి ఏం కాదులేండి. కట్ చేసుకోవాలి, ఎలా ఉందో అలానే కట్ చేసేయండి. వీడియో చెప్పినట్టుగా యాస్టీగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇది చాలా తక్కువ ఉందన్నమాట క్లాత్ వచ్చేసి. జాయింట్ అయితే కంపల్సరీ పడుతుంది సైడ్కి ఈ విధంగా సంకల వైపు. ఓకేనా? ఒక క్లాత్కి అయితే షోల్డర్ దగ్గర కూడా పడుతుంది, కింది వైపు షేప్ బెల్ట్ దగ్గర అక్కడ కూడా జాయింట్ అనేది పడుతుంది అనమాట. చూడండి, జాయింట్ చూడండి ఎంత ఎక్కువ పడుతుంది ఈ క్లాత్కి వచ్చేసి. చూడండి, ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ జాయింట్ పెట్టడానికి మనం దాంట్లోనే ఫ్రంట్ పార్ట్లోనే ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి డబ్బల్ అయితే వచ్చింది కదా క్లాత్. చూడండి, ఈ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి సింగిలే ఎక్కువ దానికి మిగిలింది. సింగిల్ మిగలడానికి చాలా అయితే చూసి కట్ చేసాం కదా క్లాత్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది సింగిల్ పార్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సింగిల్ పార్ట్ వస్తే కూడా చాలు మనకి. ఓకేనా? లైనింగ్ ఎలానో లోపలైతే ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. షేప్ ఏ విధంగా ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేసుకుంటే 2 పార్ట్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి 2 పార్ట్స్. ఒక పార్ట్ ఉంది కాబట్టి 2 పార్ట్స్లో అయితే ఓపెన్ అనేది చేసేసేయాలి వీడియో చెప్పినట్టుగా. చూసారు కదా, ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసాం కదా. ఇప్పుడు లైనింగ్ షేప్ కదా, ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసుకోవాలి. లైనింగ్ కట్ చేసామని చెప్పాను కదా, ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా ఉంటుందో అలా కట్ చేసుకోవాలి అనేసి చెప్పేసాను కదా. ఈ విధంగా ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మిగిలిన క్లాత్ అయితే కాజపట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అదిలో తీసేసుకొని పొడుగు కొలుచుకోవాలి. ఓకేనా? పొడుగు కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రానే పెట్టేసుకోండి. ఓకేనా? బ్యాక్ ఓపెన్కి అయితే ఎక్కువ అయితే పడదనమాట. బ్యాక్ బ్లౌజ్లకి బ్యాక్ ఓపెన్ హుక్స్ బ్లౌజ్లకి అయితే పొడుగు అయితే ఎక్కువ ఉండదన్నమాట. అదే ముందు వైపు అయితే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకోవాలి. వెడల్పు అనేది ఎక్కువ కట్ చేసుకోండి కాచపట్టి వచ్చేసి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి వస్తుంది. మనం షేప్ బెల్ట్ అదే ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కట్ చేసాం కదా, అదే పట్టి తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ పట్టికి ఉపయోగం పడుతుంది. ఓకేనా? పట్టి అయితే కట్ చేసుకున్నది. ఇది వచ్చేసి ఉక్సు పట్టి అనమాట. ఉక్సు పట్టి సేమ్ అదే విధంగా పొడుగుని కొలుచుకొని కట్ చేసుకోవాలి. వెడల్పోతే తక్కువైనా కూడా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అన్ని పార్ట్స్ మొత్తం ఒకే దాంట్లో అయితే పెట్టేసుకోవాలి. చిన్న క్లాత్ పోయినా కూడా మనకి బ్లౌజ్ అనేది చెడిపోతుంది. ఓకేనా? అన్ని క్లాత్ని ఈ విధంగా చుట్టేసిన తర్వాత కట్టేసి అది గుర్తు చేసుకొని దాంట్లో చుట్టి పెట్టేసుకోవాలి. మనం కుడుతున్నప్పుడు కుట్టేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకున్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.